హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది ఏమంటే ఇప్పుడు తెలంగాణకి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామండి. మెయిన్గా అంటే ప్రజెంట్ ఇక్కడ ముంబై మహారాష్ట్ర అంతా ఒకటే కదండి. మహారాష్ట్రకి అయితే మనకైతే రెడ్ అలర్ట్ అయితే జారీ అయింది. మనకి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నాట్ ఓన్లీ మహారాష్ట్ర పక్కన ఉన్న ఏదైతే కేరళ ఉంది కదండి, కేరళకు కూడా మనకి ప్రజెంట్ రెడ్ అలర్ట్ అయితే జారీ అయింది. హోల్ కేరళ అంతా మనకి రెడ్ అలర్ట్ అయితే జారీ అయింది. మనకి మహారాష్ట్రకు పక్కనే ఉన్న గుజరాత్ కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ అయింది. ఆరెంజ్ ప్లస్ ఎల్లో అలర్ట్ అయితే జారీ అయిందండి. సో ఇంతగా జరుగుతుంది. సో మన ఆంధ్రాకి అనేది వర్షాలు అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి. సో ప్రస్తుతానికి మనకి భారత వాతావరణ శాఖ ఇచ్చిన ప్రకారం మీకైతే వివరాలు అయితే వివరిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 26 అనగా రేపు వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ నేను చెప్పాను రెడ్ అలర్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నీకు వీడియోలో షేర్ చేస్తాను, లేదా వీడియో మొత్తం అదే ఉంటుంది. సో మీరైతే చూడొచ్చు రేపు ఏ విధంగా ఉంటుంది, అంటే మనకి 26వ తేదీ వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి మీకు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్ థింగ్ ఐ నీడ్ టు సే ఇస్ డోంట్ కన్ఫ్యూజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏదైతే ప్రజెంట్ ముంబైకి తీరంలో ఉన్న అల్పపీడనం అనుకోవచ్చు, ఎందుకంటే ముంబైలో ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే భారీ వర్షాలు అయితే పడతాయి. ఆ భారీ వర్షాలతో కాకుండా మనకి ఏదైతే ఇప్పుడు అహ్మదానగర్ ఉంది కదండి, పల్గర్ అలాగే తానే ఈ ఏరియాలో నవసారి ఈ ఏరియాలో మాత్రం భారీ ఇంకా అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏరియాలకు మాత్రం రెడ్ అలర్ట్ జారీ అయింది. రెడ్ అలర్ట్ అంటే ఇంక తెలిసిన తుఫాన్ టైప్లో ఉంటుంది. రెడ్ అలర్ట్ అంటే మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్గా ఏదైతే మనకి విజయవాడలో మనం చూసాం కదండి, సేమ్ అలా టైప్లో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 26వ తేదీ అంటే రేపు అనేది వర్షాలు అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్ర విషయానికి వస్తే కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం వర్షాలు అనేది కంటిన్యూస్గా ఉంటాయండి. 26, 27, 28, 29 కంటిన్యూస్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే జనవాస కేంద్రాల్లో ఆ ప్రాంతాలు కాకుండా అడవి ప్రాంతాల్లో కొంచెం మోస్తరుగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మహారాష్ట్ర చెప్తాను చూడండి. మహారాష్ట్రలోని నాసిక్ ఈ జిల్లాలకు మాత్రం కొంచెం రెడ్ అలర్ట్ జారింది. దాంతోపాటు పూణే, తానే, రాయగఢ్, తర్వాత థానే ఇందాక చెప్పాను కదండి, వీళ్ళకి మాత్రం కొంచెం రెడ్ అలర్ట్ అయింది. దాంతోపాటు ఏదైతే గుజరాత్లోని మనకి మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న భవనగర్ అని ఇదొక జిల్లా వచ్చేసండి. అక్కడ కూడా కొంచెం రెడ్ అలర్ట్ అయితే జారీ అయింది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఈ ఏరియాలో. దాంతోపాటు వచ్చేసి మన ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే మనకి రేపు ఇక్కడున్న ప్రజెంట్ ఉన్న అంటే ఊహాకని చిత్రం ప్రకారం హోల్ కోస్తాంధ్ర అంతా కొంచెం మంచిగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. దాంతోపాటు ఏదైతే ప్రజెంట్ రాయలసీమ జిల్లాలు ఉన్నాయి కదండి, మన రాయలసీమలోని జిల్లాల్లో మనకి క్లియర్ కట్గా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి. హెవీ టు హెవీ రైన్ఫాల్ ఓవర్ గుజరాత్ రీజియన్స్ అండ్ వెస్ట్ పడమర మధ్యప్రదేశ్కి, తర్వాత తమిళనాడు, పుదుచ్చేరి, కైరికల్, కోస్టల్ కర్ణాటక, దాంతోపాటు మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, అంటే మధ్య మహారాష్ట్ర హెవీ రైన్ఫాల్ ఓవర్ ప్లేసెస్ ఈస్ట్ రాజస్థాన్, తూర్పు రాజస్థాన్కి, తర్వాత జార్ఖండ్, మరథ్వాడ, కొంకన్, గోవా, అస్సాం, మేఘాలయ, ఒడిశా, రాయలసీమ, కేరళ అండ్ మహి. ఏదెత్తుకున్నా మన రాయలసీమ అనేది పక్కా ఉంటుంది. రాయలసీమ, కోస్తాంధ్ర ఇది మీరు రాసి పెట్టుకోండి. ఈ రాయలసీమ కానివ్వండి అలాగే కోస్తాంధ్ర జిల్లాలో కానివ్వండి వర్షాలు అనేది ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు అల్పపీడనం ఎగిరినా కూడా ఈ జిల్లాలకు మాత్రం ఎప్పుడు తప్పించుకోలేవు. ఎందుకంటే మనం చేసుకున్న అదృష్టమో లేదా దురదృష్టం మనకైతే తెలీదు. అనావృష్టి అయినా కష్టమే, లేకుండా అనావృష్టి అయినా కష్టమే, అతివృష్టి అయినా కష్టమే. మనకి మీడియంగా అనేది ఉండాలి. చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ప్రజెంట్ మనకి కోస్తాంధ్ర జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోని 25, 26, 27, 28, 29, 30 వరకు కొంచెం తేలికపాటి ఇంకా ఒక రేంజ్లో వర్షాలు అయితే ఉన్నాయి. తేలికపాటి ఇంకా మోస్తరు వరకు అయితే మనకైతే వర్షాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు సౌత్ ఇండియాలోని వర్షాలు అనేది ఏ విధంగా పడతాయని ఇది తెలుసుకుందాము. మహారాష్ట్రకి అయితే పెద్దగా చెప్పాల్సిన పని లేదండి. భారీ ఇంకా అతి భారీ వర్షాలు అయితే రేపు అయితే కురవనున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 26 అయిపోయింది కదా, 27 వచ్చేసి
అంటే 26 అయితే అయిపోయింది. 27 తేదీ వర్షాలు అనేది ఏ విధంగా తెలుసుకుందాము. మన నాకు ఏదైతే నేను మహారాష్ట్ర చెప్పానో, మహారాష్ట్రలోని పాలఘర్, తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే నవరాశి, తర్వాత భావనగర్ ఇది చెప్పాను కాబట్టి వీళ్ళకి మాత్రం అంటే ఈ జిల్లాలకు మాత్రం ఒక 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉంటాయి. ఇంకా 27 మన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కొంచెం వర్షాలు అనేది పడతాయి తెలుసుకుందాము. తేలికపాటిని ఇంకా మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. మెయిన్గా ఇక్కడ చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకి మనకి 27 తేదీ అయితే వర్షం అయితే ఉంది. దాంతోపాటు పార్వతీపురం మన్యం, అలాగే మనకి అల్లూరు సీతారామరాజు, తర్వాత వచ్చేసి కాకినాడ, తర్వాత వచ్చేసి ఇక్కడ ఏలూరు, ఇక్కడ చూసుకున్నట్లయితే కోనసీమ, అలాగే వెస్ట్ గోదావరి, మనకి అనకాపల్లి ఈ జిల్లాలు తీసుకున్నా కూడా భారీ వర్షాలు అయితే నమోదు అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే రాయలసీమ జిల్లాలో చిత్తూరు దీనికి పడవా అంటే మదనపల్లి ఏరియాలో పడవ చాలామందికి డౌట్ ఉంటుంది. పడుతుంది, కానీ ఏదైతే ఇందాక కొన్ని జిల్లాల పేరు చెప్పానో వాళ్ళకంటే చాలా తక్కువలో పడుతుంది. అంటే ఒక రేంజ్లో కాకుండా ఒక తక్కువ సెంటీమీటర్స్లో మనకు వర్షపాతం మీద నమ్మదు, అంటే చినుకులు తుంపర పడుతుంది కానీ ఆ రేంజ్లో మాత్రం మనకైతే వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందండి. ఇంకా తర్వాత చూసుకున్నట్టయితే 28వ తేదీ వర్షాలు అనేది ఏ విధంగా ఉండో తెలుసుకుందామని మళ్ళీ నార్మల్ కండిషన్స్కి వచ్చేస్తాయి. 28వ తేదీ మహారాష్ట్రలోని పెద్దగా అన్ని జిల్లాలకి నార్మల్ టెంపరేచర్స్, అలాగే నార్మల్ రైన్స్ అనేది ఉంటాయి. అంటే పెద్దగా భారీ ఏం నమ్మదవు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మన 28వ తేదీ కూడా నేను ఇందాక కొన్ని జిల్లాలు చెప్పాను కదండి, శ్రీకాకుళం కానివ్వండి, అల్లూరు సీతారామరాజు కానివ్వండి, అలాగే అనకాపల్లి, ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే విజయనగరము, తర్వాత వచ్చేసి శ్రీకాకుళం ఈ జిల్లాలకు మాత్రం 28వ తేదీ కూడా వర్షాలు అయితే ఉన్నాయి. ఒకటి మన ఆంధ్ర వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కోనసీమ జిల్లాలకి, అలాగే ఈస్ట్ తూర్పు గోదావరి జిల్లాలకు మాత్రం వర్షాలు అయితే ఏమాత్రం తక్కువగా అయితే లేదు, ఎక్కువగానే ఉన్నాయండి. 28వ తేదీ వరకు కూడా ప్రస్తుతం ఉన్న ఊహ కనిచితనం ప్రకారం అయితే ఉన్నాయి. ఇంకా మీకు అలాగే 29 కూడా వివరిస్తాను, అప్పటికి 4 రోజుల దాకా అయిపోతుంది సిచ్యువేషన్. 29వ తేదీ కూడా ప్రస్తుతం ఉన్న ఊహగాని శాటిలైట్ చిత్రం ఏదైతే ఉందో దాన్ని ఇచ్చిన ప్రకారం 27, 28, 29, 30 తేదీ వరకు కూడా నేను చెప్పిన ఇప్పుడు శ్రీకాకుళం చెప్పాను కదండి, శ్రీకాకుళం జిల్లా కానివ్వండి, అలాగే విజయనగరం కానివ్వండి, అనకాపల్లి కానివ్వండి, సో అలాగే ఏలూరు, మనకి ఈస్ట్ వెస్ట్ కోనసీమ జిల్లాలు, అలాగే శ్రీకాకుళం ఇందాక చెప్పాను, అల్లూరు సీతారామరాజు ఈ జిల్లాలకు మాత్రం కంటిన్యూస్ రైన్ అనేది ఉంటుంది. సో కంటిన్యూస్ రైన్ అంటే ఒక ఏరియాలో పడకపోవచ్చు, ఒక ఏరియాలో పడవచ్చు, పడకపోవచ్చు, ఇది జరగకపోవచ్చు. అంటే పడేదైతే కన్ఫర్మ్. అంటే ఇప్పుడు సపోజ్ మదనపల్లి ఏరియాలో పడిండొచ్చు, పక్కనే ఉన్న అంగల్లో పడకపోవచ్చు. సో అది డిఫరెన్స్ అని నేను చెప్తాను. సో ఇది మెయిన్ మ్యాటర్ వచ్చేసి మనకు రానున్న 4 రోజుల్లో ముంబైకి, అలాగే గుజరాత్, కొంకన్, గోవా, అలాగే మన రాయలసీమ జిల్లాలకి, తర్వాత వచ్చి కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం తేలికపాటి ఇంకా మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉండండి. ఒకటి ఎల్లో అలర్ట్ ఎవరికి జారీ అయిందంటే ఏదైతే ప్రజెంట్ ఉన్న నేను చెప్పాను 6 నుంచి 7 జిల్లాలకు మాత్రం కంటిన్యూస్గా 30 తేదీ వరకు మనకు వర్షాలు అనేది వాళ్ళకైతే పడతాయండి. కంటిన్యూస్ ప్రాసెస్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు వచ్చిన మ్యాప్ ప్రకారం ఎక్కడ అంటే వర్షాలు పడకన్నా అట్లయితే లేవు. కంటిన్యూస్గా 29వ తేదీ వరకు మనకు వర్షాలు అనేది పడతాయి. ఏదైతే ఇప్పుడు చెప్పాను మళ్ళీ చెప్తాను చూడండి, శ్రీకాకుళం కానివ్వండి, తర్వాత వచ్చేసి మనకు విజయనగరం కానివ్వండి, పార్వతీపురం మన్యం కానివ్వండి, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, అలాగే అల్లూరు సీతారామరాజు, విజయనగరము, శ్రీకాకుళం ఈ ఏరియాలో మాత్రం, ఏలూరు ఇందాక ఈ జిల్లాలకు మాత్రం కొంచెం రేంజ్లో వర్షాలు అయితే ఉంటాయి. 29వ తేదీ వరకు ఉంటాయి. ఒక ఏరియాలో పడవచ్చు, ఒక్కొక్క ఏరియాలో పడకపోవచ్చు. ఛాన్సెస్ అనేది ఇప్పుడు ఏదైతే రాయలసీమ ఈ జిల్లాల కంటే, రాయలసీమలో ఉండే జిల్లాల కంటే ఇప్పుడు చెప్పిన జిల్లాలకు మాత్రం ఒక 5-10% ఎక్కువగా పడే ఛాన్సే ఉందండి ఇప్పుడు నేను చెప్పిన దానికంటే. ఇదండి మెయిన్గా ఏమంటే మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఆంధ్ర కొంచెం కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం, అలాగే తూర్పు పడమర జిల్లాలకు మాత్రం, మనకి తూర్పు గోదావరి అలాగే వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకు మాత్రం కొంచెం ఎక్కువగానే వర్షాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి. అంటే విజయవాడలో పడినంత వర్షాలు అయితే ప్రస్తుతానికి అయితే లేవు. ఒక్క మహారాష్ట్రలోని తానే నాకు చెప్పాను కదండి, మీకు గుర్తుందో లేదో, తానే అలాగే శివనగర్ చెప్పాను కదండి, ఈ ఏరియాలో మాత్రం కొంచెం రెడ్ అలర్ట్ అయితే జరిగింది. రెడ్ అలర్ట్ అయితే మీకు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ అయితే జారైంది. దాంతోపాటు నాసిక్, పూణే, తానే, రాయగఢ్, తర్వాత వచ్చేసి పల్గర్ ఐడియా ఉండదు కదా, వీళ్ళకి మాత్రం కొంచెం రెడ్ అలర్ట్ అయితే, వల్సడ్ తర్వాత వచ్చేసి నవసారి, అలాగే గుజరాత్లోని భావనగర్
వీళ్ళకి మాత్రం కొంచెం రెడ్ అలర్ట్ అయితే జారీ అయింది. ఇంకా తర్వాత రిమైనింగ్ జిల్లాస్ రేపు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తేలికపాటి నుంచి ఒక రేంజ్లో వర్షాలు అయితే తేలికపాటి నుంచి ఒక మోస్తరులో ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు అయితే ఉంటాయి. దాంతోపాటు కొమరం భీం, ఆసిఫాబాద్, తర్వాత వచ్చి నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, అలాగే కొత్తగూడెం, తర్వాత వచ్చేసి సూర్యాపేట, ఇక్కడ చూసుకున్నట్లయితే జనగాం, సిద్దిపేట, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ఏరియాలో మాత్రం రేపు కూడా ఇక్కడ తెలంగాణలో వర్షాలు అయితే ఉన్నాయండి. రేపు మాత్రం హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో వర్షాలు అనేది ఏ విధంగా ఉంటాయి, అంటే తక్కువగా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తాయి